భయ్యా వైల్డ్ కార్డ్స్ మీద ఎంత చిరాకు దొబ్బుతుందంటే అందులో మెయిన్ రమ్య గారు మాధురి గారు వీళ్ళిద్దరూ టూ మచ్ అసలు. వైల్డ్ కార్డ్సే చిరాకు దొబ్బుతున్నారంటే అందులో వీళ్ళిద్దరు ఇంకా దారుణం. నిన్న ఎపిసోడ్లో కొన్ని పాయింట్లు అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. నేను రివ్యూ చేయలేకపోయాను బయట ఉండడం వల్ల. గైస్ మీరందరూ జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్పండి, కళ్యాణ్ని రమ్య అండ్ మాధురి గారు వీళ్ళు అలాగ అనడం కరెక్టా, నిందలేయడం కరెక్టా? ఏంటి ఆ మాటలు అసలే? ఏంటి అసలు? రమ్య గారు ఏమంటున్నారు తెలుసా? ఏంటి అమ్మాయిలు పిచ్చోడంట కళ్యాణ్. అమ్మాయిలు పిచ్చోడా? అమ్మాయిలు పిచ్చోడా? ఏంటో మాటలు అసలే? గైస్ ఇదే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి అమ్మాయిలు పిచ్చోడని ఇలాగ అన్నది కదా, అది ఆ అబ్బాయి లేని టైంలో అక్కడ లేడు కళ్యాణ్. వెనకతల మాటలు ఇవన్నీ సరే ఇలాగ అన్నది కదా. ఒక అబ్బాయి ఆ అమ్మాయి గురించి అబ్బాయిలు పిచ్చిది అంటే ఎలా ఉంటది చెప్పండి ఒకసారి? ఈ పాటికి బయట రచ్చ జరిగిపోదా? నిజం చెప్పండి. అమ్మాయిలు పిచ్చోడేంటి? చాలా వరస్ట్ అసలు, చాలా చాలా వరస్ట్ మాటలు. ఇంకోటి ఏంటి తెలుసా, రమ్య ఏమంటది తెలుసా? శ్రీజ బెలూన్ నేను కట్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను, కళ్యాణ్ నా వైపే చూడట్లేదు, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు, హూ కేర్స్ అట. మళ్ళీ ఇంగిల్ పీస్ ఈవిడికి, మళ్ళీ ఇంగిల్ పీస్ ఒకటి. హూ కేర్సా? చెప్తా హూ కేర్స్, నేను చెప్తా. ఏంటి హూ కేర్సా? మరి నిన్ను కేరే చేయనప్పుడు అమ్మాయిలు పిచ్చోడు అని నువ్వు ఎలా అంటావు? నువ్వు కూడా అమ్మాయివే కదా, ఏ నువ్వు అమ్మాయివే కదా, నిన్ను నీ వైపే చూడట్లేదని అనేసి అని అన్నప్పుడు నువ్వు అమ్మాయిలు పిచ్చోడని ఎలా చేస్తావు? నిన్ను కెలికాడా? నిన్ను ముట్టాడా? నీతో మాట్లాడా? నీ వైపు చూడట్లేదని నువ్వే చెప్తున్నావు, మరి అమ్మాయిలు పిచ్చోడని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? వేరే అమ్మాయికి అలా జరిగింది అని చెప్పేసి బయట చూసి రివ్యూలు చూసి ట్రోల్లు చూసి అక్కడికి వెళ్ళి నువ్వు ఒక కంటెస్టెంట్ అనే విషయం మర్చిపోకూడదు. ఆవిడ కూడా ఒక కంటెస్టెంట్ అని ఆవిడ గుర్తుందా కనీసం? మళ్ళీ ఏమంటుంది తెలుసా? ఏంటి అంత లీనియన్స్ ఇస్తుంది, చెయ్యి కలిస్తేనే చప్పట్లంట. ఈ మాధురి గారిని ఈ రమ్య గారు మాట్లాడుతుంది, చెయ్యి కలిసి తనుజని కూడా లాగారు. ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడానికి కూడా కనీసం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. నేషనల్ టెలివిజన్ ముందు కొన్ని లక్షల మంది చూస్తారు ఆ ఎపిసోడ్. అలాంటి కెమెరాల ముందు కూర్చొని మీరు మాట్లాడుకునే మాటలేంటి? ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి గురించి అంత తప్పుగా మాట్లాడతారా? అంటే తనుజ లీనియన్స్ ఇచ్చిందా? చిన్న పిల్ల తనుజ ఏమన్నా? చిన్న పిల్ల తెలీదా? ఎలా పెరగాలి, ఎలా బతకాలి తెలీదా? మీరు పెద్ద ఇది, మీకు ఒక్కరికే తెలుసు ఎలా బతకాలి, అబ్బాయిల్ని ఎలా మీరు. రమ్య అంటుంది, నా మీదగా అలా చెయ్యేస్తేనా లాగిపెట్టి ఒకటి ఇచ్చేదండి, కాలు కింద తొక్కేదండి. ఈవిడ్ని ఏం చెయ్యకుండా నిన్ను మాటలంటే అమ్మ బాబోయ్, ఈవిడ్ని ముట్టాడా, ఈవిడ్ని చూశాడా, కనీసం ఏమైనా చేశాడా కళ్యాణ్? ఈవిడ పేరు కూడా తేవట్లేదు, ఒక ముద్ర వేసింది స్టాంప్, అమ్మాయిలు పిచ్చోడు. చాలా వరస్ట్, దరిద్రం అసలు, చాలా దరిద్రం. ఇంకా ఈ పక్కన ఈ మాధురి గారు ఏంటో ఆ ప్రొఫెషన్ కి అసలు ఈ గోకడానికి ఏంటి సంబంధం? ప్రొఫెషనా? వీళ్ళు అసలు కంటెస్టెంట్లా లేకపోతే ఏంటి భయ్యా? నాకు అర్థం కాదు. అంటే ఏంటి బిగ్ బాస్ కి పెద్ద తోపులు తురుములు అనుకుంటున్నారు ఏంటి వీళ్ళు అక్కడ కూర్చొని? అసలు ఎంత దారుణం అంటే ఆపోజిట్ కంటెస్టెంట్ తో నువ్వు గేమ్ ఆడాలి. లేదు నీకు ఆపోజిట్ కంటెస్టెంట్ ఇలా చేతులు వేస్తున్నాడు, ఇలాగా టచ్ చేస్తున్నాడు అని నువ్వు బయట రివ్యూలు చూసి నువ్వు అక్కడికి వెళ్ళి జనాలను ఆకట్టుకుందాం, కెమెరాల ముందు చెప్తే కళ్యాణ్ బ్యాడ్ చేస్తే మన వైపు తిరుగుతారు అని అనేసి మీరు లేసిన ప్లాన్ ఏమో. కానీ ఒకటి చెప్పనా, అంత గోకుతున్నాడు, అంత చేతులు వేస్తున్నాడు అని అసహ్యంగా ఉంది అసలు నాకు మాట్లాడడానికి. కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంత వీళ్ళకి బాధే ఉంటే ఏంటి తనుజ అంత పట్టించుకోవట్లేదు పాపం, మీరు కాపాడడానికి వెళ్ళిన మీరు పెద్ద సంఘాలు కదా, మీరు వెళ్ళారు కదా, మీరు వెళ్ళి అక్కడ చెప్పాలి. ఎవరికి? తనుజకి చెప్పాలి లేదా కళ్యాణ్కి చెప్పాలి. నువ్వు ఇలా చేతులు వేస్తున్నావు కదా, ఇలా వేయకూడదు బాబు అని చెప్పాలి. అవన్నీలే, సమయం సందర్భం లేదు, వీళ్ళు జోలికి రాలేదు, వీళ్ళని కెలకలేదు, వీళ్ళని ముట్టలేదు, వీళ్ళ వైపు కూడా చూడలేదు, అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే కామెంట్ చేసి చెప్పాలి ఇది ఎంతవరకు కరెక్ట్. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు రివ్యూర్స్, నేను ఒక్కనే కాదు మీరు కూడా రివ్యూర్సే. ఒక రివ్యూ ఇవ్వండి చూద్దాం ఈ డిస్కషన్ మీద. ఇది ఏది కరెక్ట్ ఏది రాంగ్ మీరు రివ్యూ ఇవ్వండి చూద్దాం. నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటే మీరు లైక్ చెయ్యాలి, చేసి తీరాలి. లైక్ చేయండి, నేను కూడా చూస్తాను నా మాటలు ఓకే ఎంతమంది నాలాగే ఆలోచిస్తున్నారనమాట అని నేను అనుకుంటాను. లైక్ చేయండి. ఇప్పుడు ఈ గొడవలోకి వద్దాం. ఈ గొడవ ఒకసారి రాసుకున్నాను నిన్న, టైం ఉంది కదా అని చెప్పి ఎలాగో రాసుకున్నాను, అంటే ఎపిసోడ్ రివ్యూ చేయలేదు కదా. ఈ గొడవ ఏదైతే జరిగిందో కళ్యాణ్కి, ఎవరికి, మాధురి గారికి, అలాగే దివ్యకి, వీళ్ళ ముగ్గురిది ఇప్పుడు గొడవ. సో ఈ గొడవ గురించి నేను మీకు చెప్పాలి. చాలు ఒకసారి చూస్తే గుర్తొచ్చింది. ఇప్పుడు గొడవ ఏంట్రా అంటే, దివ్య అక్కడ మార్నింగ్ లేవగానే వెయిట్ చేసింది కిచెన్ దగ్గర. అప్పుడు ఆ టైంలో మాధురి గారు లేరు, ఆవిడ స్నానంకి వెళ్ళారు. ఆ తర్వాత మాధురి గారు స్నానం నుంచి ఇక్కడికి వచ్చి ఈవిడ వెయిట్ చేశారు ఒక అరగంట. దివ్య అప్పుడు లేదు, దివ్య స్నానంకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఉన్నప్పుడు ఈవిడ లేరు, ఈవిడ ఉన్నప్పుడు ఆవిడ లేరు. సో ఇక్కడ ఎవరిది తప్పు లేదు, కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి బుక్ అయిపోయాడు. సో ఇప్పుడు మ్యాటర్ ఏం జరిగిందంటే, దివ్య వెళ్ళి కళ్యాణ్కి చెప్పడం, కళ్యాణ్ వెళ్ళి డిమాండ్కి చెప్పడం, వీళ్ళిద్దరు వెళ్ళి సరే మాట్లాడదాం మాధురి గారితో అని చెప్పి ఫుడ్ లేట్ అవుతుందని, దోశలు ఇంకా వేయలేదు
ఇప్పుడు ఇంత లేట్ అయిపోతుంది, ఇప్పుడంటే ఇలా ఓకే కానీ రేపటి నుంచి టాస్క్లు ఉంటాయి, రేపు ఏ పరిస్థితుల్లో ఉంటామో తెలియదు, మనం ఇప్పుడు ఏ టైంలో ఏది చేస్తామో తెలియదు, ఫుడ్ ఇలా టైంకి అందకపోతే చాలా కష్టం అని చెప్పి చాలా సింపుల్ గా నీట్ గా మాట్లాడుకున్నారు కళ్యాణ్ దివ్య. సో వీళ్ళు అదే మాట్లాడదాం అనుకున్నారు మాధురి గారితో కూడా. ఇక్కడ వరకు క్లారిటీ కదా. సో మాధురి గారి దగ్గరికి వెళ్ళారు, రమ్మన్నాడు కళ్యాణ్ చాలా పద్ధతిగా. మేడం ఒకసారి రండి మాట్లాడదాం అన్నట్టుగానే కుర్చీ తీశాడు. ఏంటి ఏంటి మనకి పనులు తీస్తారు కదా బాసులకి, అలా కుర్చీ తీశాడు. సరే తీశాడు. ఆవిడ తీసి కూర్చోండి అని అంటే ఆవిడ ఏంటన్నారు తెలుసా, అసలు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఆవిడ ఏంటన్నారు తెలుసా, నేను పర్లేదు నించుంటాను, ఏం కూర్చుంటే నించుంటే మాట్లాడరేంటి అని చెప్పి అంటాను. నించుంటే మాట్లాడరేట, కూర్చోండి మేడం అని అంటే నించుంటే మాట్లాడరేటి అని చెప్పి గీరగా అంటారేటి. సరే భయ్య, ఇక్కడ కూడా కళ్యాణ్ అసలు ఏమి అసలు మాట్లాడలేదు, దీని గురించి ఏం పట్టించుకోలేదు. కళ్యాణ్ ఏం చెప్తున్నాడు తెలుసా సింపుల్ గా, అంటే మేడం ఇప్పుడు షెడ్యూల్ అయితే ఇలాగ, ఈ రోజు అయితే ఇలాగ ఓకే ఇలా ఉంది, కానీ రేపటి నుంచి అయితే ఇలా ఉండదు, కొంచెం టైంకి ఫుడ్ వచ్చేయాలన్నమాట అని చెప్పేసి చాలా పద్ధతిగా చెప్తాడు క్యాప్టెన్. ఇంకా ఆ మాత్రం కూడా చెప్పకూడదా, సరే చెప్తున్నాడు. వెంటనే ఎవరు ఏంటంటారు తెలుసా, మరి ఎందాక నేను ఇక్కడ అరగంట వెయిట్ చేసిన అప్పుడు ఏమైపోయారు మీరు అని చెప్పి గట్టి గీర మాట్లాడుతుంది. అప్పుడు వెంటనే కళ్యాణ్ అక్కడ గీరగా మాట్లాడింది ఫస్ట్ మాధురి గారే. ఆ తర్వాత కళ్యాణ్ అప్పుడు మీ ఒక్క నిమిషం, మీరు ఎలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతాను, చాలా సింపుల్ గా అన్నాడు. అంతకన్నా పద్ధతికి ఇంకెవరు చెప్తాడు. ఇప్పుడు ఒక కెప్టెన్ వచ్చాడు, ఇలాగ ఇష్యూ ఉంది మీతోని, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడదు అనుకోండి, సరే మీరు కూర్చొని ఎటకారంగా గేరగా సమాధానం చెప్తున్నారు. అప్పుడు ఏంటంటాడు, ఒక కెప్టెన్ ప్లేస్ లో ఉండి కూడా కళ్యాణ్ ఏమంటాడు, చాలా కూల్ గా అన్నాడు, ఒక్క నిమిషం మీరు ఎలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని అన్నాడు. అంతే, ఇంకెంతకు మించి మాట్లాడండి అని చెప్పి మళ్ళీ అక్కడ గేరగా. సరే ఇక్కడతో అయిపోయింది, ఇదంతా ఓకే, ఇక్కడ ఆవిడ కూడా ఏం డిస్కషన్ పెట్టలేదు, కళ్యాణ్ కూడా ఏం డిస్కషన్ పెట్టలేదు, చెప్పేసాడు, అయిపోయింది. కళ్యాణ్ వెళ్ళి ఎమాన్యుల్ వాళ్ళతోని ఒక పక్కకి వెళ్ళి కూర్చుని పోయాడు. తనుజ ఇక్కడ కుకింగ్ దగ్గర ఉంది, ఈవిడ కూడా వెళ్ళింది, ఎవరు మాధురి గారు. ఇక్కడ మొదలైంది భయ్యా అసలైన డ్రామా, చెప్తాను చూడండి. ఇక్కడ వరకు ఎవరిది తప్పలేదు, ఇక్కడ మొదలైంది అసలైంది. మాధురి గారు వెళ్ళారు, నవ్వుకున్నారు, ఏదో మాట్లాడారు 2 నిమిషాలు, వెంటనే మళ్ళీ ఈవిడికి స్ట్రైక్ అయింది, గొడవాడాలి. కరెక్టే, ఒక మంచి పాయింట్ ఎత్తాడు కళ్యాణ్, గొడవాడాలి. ఓకే, ఏంటి తనుజ అయితే చెప్తుంది అనమాట, వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి, వేరేలా మాట్లాడదంటే ఏం మాట్లాడతాడు అని చెప్పి తనుజ గారితో చెప్తుంది మాధురి గారు. ఇక్కడ అసలైన దొంగ ఎవరో తెలుసా అమ్మా మీకు, తనుజ గారు. ఈవిడ పెట్టింది పెంట పెద్ద ఏంటి చూడండి, ఇక్కడ పల్లెటూరులో ఇక్కడ పిలుస్తారు కదా, నువ్వు ఇప్పుడు తీర్పు చెప్తారు, అలాగా తనుజ కళ్యాణ్ రా అని అన్నది. దొంగ మామూలు దొంగ కాదు తనుజ, కళ్యాణ్ రా. నేను అనుకున్నాను ఏంటమ్మా ఇద్దరిని కలుపుతుందా, లేకపోతే ఏంటి ఇష్యూ అయింది కదా వీళ్ళిద్దరికి కూల్ చేస్తుందేమో అని అనుకుంటే పిలిచి తలదించుకొని వంట చేసుకుంటుంది. అక్కడ కళ్యాణ్కి ఈవిడికి ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయిపోయింది, మంట పుట్టింది, ఆ మంట మీద పెట్రోల్ ఇవన్నీ దివ్య వచ్చి పెట్రోల్ వేసింది, ఇలా మంట పెద్దదైపోతుంది, ఇప్పుడు వంట చేసుకుంటుంది తనుజ. దొంగ, అసలైన దొంగ. ఎందుకు పెళ్ళాలండి కళ్యాణ్ని, మాధురి గారు కూడా పెళ్ళలేదు కళ్యాణ్ని. మాధురి గారు చెప్తున్నారు వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏం మాట్లాడుతాడు అని చెప్పి తనుజతో మాట్లాడుతుంటే ఈవిడ పెద్ద పహల్వాన్ తీర్పు చెప్పడానికి వచ్చారు కదా, కళ్యాణ్ ఇట్లా అట. అక్కడ మొదలైంది భయ్య అసలైన పెంట. సో ఇక్కడ కళ్యాణ్ కూడా ఇక్కడ కూడా చాలా డీసెంట్ గా మాట్లాడడానికి ట్రై చేశాడు. ఏంటి వేరేలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతాం చెప్పి ఇక్కడ మాధురి గారు అడుగుతుంటే కళ్యాణ్ అంటాడు, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు అలాగే, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు అలాగే అని చెప్పి చాలా సింపుల్ గా చెప్తాడు. అక్కడ కళ్యాణ్ చాలా కూల్ గానే ఉన్నాడు, ఎక్కడా అసలు కోల్పోలేదు సహనం. మీరు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అలాగే అని చెప్పి చాలా డీసెంట్ గా చెప్తున్నాడు. అప్పుడు ఈవిడ అంటది మాట్లాడైతే అని చెప్పి ఈవిడ అంటది. ఇంకా ఆ టోన్ కొంచెం పెద్దదైపోతుంది ఈవిడది, మాధురి గారిది. సో అలా పెద్దదైపోతుంటే కొద్దీ కళ్యాణ్ సరే ఆ మాట మీరు హట్ అయ్యారా, సరే ఆ మాట కట్ అయితే సారీ, నిజంగా సారీ అని చెప్పి 2 సార్లు సారీ చెప్పాడు. ఇక్కడతో ఆవిడ వదిలిస్తే అయిపోయిన దానికి అస్సలు వదలలేదు. ఇక్కడ దివ్య వచ్చింది భయ్యా, చెప్పాను కదా మంట పుట్టింది, ఆ మంట మీద పెట్రోల్ వేసింది దివ్య అని చెప్పి వచ్చి స్టార్ట్ చేసింది. నేను చెప్తాను అసలు ఏమైంది అని చెప్పి దివ్య వచ్చింది, ఇంకా స్టార్ట్ చేసింది. ఏమని కూర్చోమని చెప్పాడు కళ్యాణ్, కూర్చోమంటే ఆవిడేమో నించుంటే మాట్లాడరేటి అని చెప్పి చాలా దీనిలో చెప్పారు. అప్పుడు అన్నాడు కళ్యాణ్, మీరు ఎలా మాట్లాడితే వేరేలా మాట్లాడతారని చెప్పి ఈవిడ వచ్చి పెట్టింది, మళ్ళీ పెట్రోల్ వేసింది. సో ఇక్కడ ఈ మాటలు కాస్త మాట పెద్దదైపోయింది. కళ్యాణ్కి చాలా కోపం వచ్చింది. కూర్చోండి అని అంటే రెస్పెక్ట్ఫుల్ గా నేను కూర్చోండి మేడం అని అంటే మీరు ఎటకారంగా మాట్లాడారు, అది ఎటకారమే అంటే ఎందుకు వాయిస్ రేస్ చేస్తున్నావు. సరే ఇప్పుడు ఇదంతా జరిగింది మీకు తెలిసిందే, నేను చెప్పాను. ఇప్పుడు నా వర్షన్ నాకు అసలు ఎవరిది కరెక్ట్ నేను చెప్తాను చూడండి. మీతో జాగ్రత్త మాట్లాడుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి గైస్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎవరు, నువ్వు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు వచ్చారు.
గణేష్ గారు రండి ఇలా కూర్చోండి ఒకసారి మాట్లాడదాం అని చెప్పి కుర్చీ లాగారు. నించుండి మాట్లాడరేటి అని చెప్పి నేను అంటానా అంటే మీరు తీసుకుంటారా? జెన్యూన్ గా కామెంట్ చేయండి. మీరే నన్ను రమ్మన్నారు, కూర్చోమన్నారు, కుర్చీ లాగారు. గణేష్ గారు రండి కూర్చోండి అని అన్నారు. నించుంటే మాట్లాడరేటి అని చెప్పి నేను ఇలా మాట్లాడాను ఇదే టోన్లో. మీరు తీసుకుంటారా? అసలు ఆ పాయింట్ కరెక్టేనా? నేను అలా అనొచ్చా? నించుంటే మాట్లాడరేటి అని నేను అనొచ్చా? కూర్చోండి అనడానికి ఏంటండి సమస్య? నాకు అర్థం కావట్లేదు. ఆవిడ ఎంత పెద్ద ఇష్యూ చేశారు తెలుసా మాధురి గారు? కూర్చోండి అన్నదానికి కూర్చోండి అన్నట్లేదు, ఏదో మోకలే వెళ్ళి అని అనేసి అన్నట్టు ఆవిడ అంత కోపడిపోతున్నారు. నువ్వు కెప్టెన్ అయితే నాకేంటి, నువ్వు కూర్చోమంటే కూర్చోాలా, నించోమంటే నించోలా అని చెప్పి. కూర్చోమండంలో తప్పే ఉంది అసలు? కూర్చోమనే కదా అన్నాడు, వెళ్ళి గోడ కూర్చోయమనలేదు కదా కళ్యాణ్. కూర్చోమని చాలా పద్ధతిగా మాట్లాడుతారు, రండి కూర్చోండి అని అనేసి అంటే ఆవిడ స్టార్ట్ చేసింది గేరగా నించుండి మాట్లాడబెట్టని. ప్యూర్గా ఇక్కడ కళ్యాణ్ అసలు ఏం తప్పు లేదు, కెప్టెన్ అయ్యాడు బలి అయిపోయాడు అనమాట, అంతే సింపుల్. కెప్టెన్ అయ్యాడు బలి అయిపోయాడు. ఇక్కడ దివ్య ఈవిడ రేషన్ మేనేజర్, ఈవిడ డీల్ చేసుకోవచ్చు కదా, ఈవిడ అది లేదు, ఈవిడ వెళ్ళి పెంట పెట్టింది అక్కడ కళ్యాణ్ కూడా బుక్ అయిపోయాడు అనమాట. సో ఇక్కడ ఇమాన్యుల్, బర్నీ వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఎక్కడో చెప్తున్నారు అనమాట మాటకి, సరే తెలిసిందే కదా, వద్దు 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 అంటే భయం అనమాట. అంటే బయట చెప్తున్నాను కదా గైస్, నిజంగా ఇలా కరెక్ట్ కాదు. బయట ఒక పవర్ ఉంది కదా అని చెప్పి హౌస్ లోపలికి వెళ్ళి మేము ఇలా సాధిస్తాము, మాదే పై చేయి అవుతుంది అంటే బిగ్ బాస్ హౌస్ లో అలా ఉండకూడదు. బిగ్ బాస్ హౌస్ లో అందరూ సమానమే, నేను అదే చెప్తున్నాను. సో దీనికి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇక్కడ ప్యూర్లీ మాధురి గారు ఇక్కడ ఆ టోన్, నా టోన్ ఇంతే, నువ్వు ఎటకారంగా మాట్లాడవు, నీ ఎటకారం నా దగ్గర పనికిరాదు అని అంటుంది ఆవిడ కళ్యాణ్కి. టోన్ మీరు ఎటకారంగా మాట్లాడారండి. మీరు అద్దంలో చూసి నవ్వితే అవతల నవ్వుతున్నట్టు కనబడుతుంది, ఏడిస్తే అవతల ఏడుస్తున్నట్టు కనబడుతుంది. మనుషులు కూడా అంతే గైస్. ఇప్పుడు నేను మిమ్మల్ని నా కుటుంబం, నా ఫ్యామిలీ ప్లీజ్ లైక్ చేయండి అని అనేసి ఇలా నమస్కారం పెడితే మీకు లైక్ చేయాలనిపిస్తుంది. లైక్ చేయబే అని అంటే లైక్ చేస్తారా మీరు? అలాగే ఉంటది. ఇక్కడ ఆవిడ మాట్లాడిన టోన్ బట్టి అవతల నుంచి రెస్పాన్స్ వస్తుంది తప్ప ఊరికనే కళ్యాణ్ ఏమీ అని లేదు. నేను లైవ్ కూడా చూసాను, ఎపిసోడ్ కూడా చూసాను. దీనిపైన మీరు కామెంట్ చేయండి. ఇక్కడ అసలేం దొంగ తనుజ అనేసి నాకు క్లియర్గా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇంకొక మ్యాటర్లోకి వెళ్తే బర్నీ గారి గురించి మాట్లాడాలి. ఇతను బాండ్లు పెట్టుకోక అయ్యా అని చెప్తే బాండ్లు కంటిన్యూ చేస్తాడు. ఆ దివ్య, మీరు రాత్రి ప్రోటీన్ పౌడర్ ఎందుకు అడగలేదు, నాకు యాపిల్ ఎందుకు అడగలేదు, మీ వంట మీరే తీసుకోండి. ఇదేంటిది? నేను ఒక్క రోజు అవ్వలేదు నాగార్జున గారు వచ్చి ఎపిసోడ్ చేసి ఎపిసోడ్లో ఎలా చెప్పారు, బాండ్స్ భరణి అని అనేసి అని అంటారు, పేర్లు ఎందుకండి బంధాలు గట్ట అని చెప్పేసి క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇంతకన్నా ఇంకెలా చెప్తారు, ఎవరు చెప్తారు? ఆడియన్స్ చేత కూడా చెప్పించారు. అయినా ఈవిడ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు దివ్యది. సరే ఈవిడది ఇలా ఉందరా అని అంటే తర్వాత నామినేషన్స్ జరుగుతున్నప్పుడు భరణి ఏమంటారు తెలుసా దివ్య దగ్గరికి వెళ్ళి, చూసావా నువ్వు బాగా ఆలోచిస్తే నీకు ఒక విషయం అర్థమవుతుంది, ఇప్పుడు వరకు నన్ను ఎవరెవరు ఎట్టేట అన్నారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, చూసావా నేనేం అనకుండా బయటకు వెళ్ళిపోతున్నారు, అర్థం అవ్వాలి మీకు అని చెప్పి అంటున్నాడు. కామెడీ అసలు తెలుసా, గాల్లో కాదండి నేల మీద నాడండి అని చెప్పాలనిపించింది నాకు భరణి గారు. నిజంగా ఈ వారం దివ్య వెళ్ళిపోతే భరణి గారు ఫేస్ చూడాలబ్బా. ఒక్కసారి ఊహించుకోండి, భరణి గారు దివ్య గారు లాస్ట్ కి ఎలిమినేషన్ రౌండ్ లో వీళ్ళిద్దరే లాస్ట్ లో ఉండిపోతే ఎంత కామెడీగా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. ఏటో భరణి గారు ఏవేవో ఊహల్లో బతికేస్తున్నారు, కొంచెం బయటకు వస్తే బెస్ట్ ఏమో నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో అదనమాట సంగతి. ఇక్కడ ఇంకో మ్యాటర్ కూడా మాట్లాడాలి, అటు తిట్టి మాట్లాడుతున్నాను ఏమనుకోద్దు. సో ఇంకొక మ్యాటర్ కూడా మాట్లాడాలి. దివ్య మొత్తం ఈ గొడవ అంతా అయిపోయింది, అదంతా ఓకే, ఇది వేరే టైంలో అనమాట. ఈ మాధురి గారు లేకపోతే రీతు వీళ్ళందరూ బయట కూర్చొని ఉంటారు, ఇమాన్యుల్ వీళ్ళందరూ. దివ్య వస్తుంది అనమాట. దివ్య వచ్చి 2 కప్పుల పిండి పెట్టాను, 2 పూటలు వచ్చేటట్టు చూడండి అని 2 పూటలు రావాలి, ఏడ్ చేస్తారు. 2 కప్పులు 2 పూటలు అంట, 16 మంది ఉన్నారు, 2 పూటలు అంటే ఎలా? అక్కడ మాధురి గారు అయితే బకెట్ వాటర్ వేస్తే సరిపోద్ది అని చెప్పి ఎటకారంగా అన్నారు అనమాట. తప్పులేదు, ఇక్కడ ఈవిడ తప్పులేదు మాధురి గారు. ఎందుకంటే 2 కప్పులు పిండి 2 పూటలు తేవాలంటే ఎలా తెస్తారు? 16 మంది ఉన్నారు అక్కడ, ఎలా వస్తుంది? సో అక్కడ దివ్య చెప్తున్నాను కదా, చాలా ఓవర్గా ఇది చేసుకొని ఏవేవో మనసులో పెట్టుకొని కొత్తగా వచ్చిన వాళ్ళు ఏది చేస్తారో ఎలా చేస్తారో, ఈవిడ ఏం ప్లాన్ వేస్తుందో తెలియదు కానీ చాలా టూ మచ్ చేస్తుంది. పక్కన ఉన్న వాళ్ళు బలి చేసేస్తుంది, ముఖ్యంగా కెప్టెన్ అయిన కళ్యాణ్ అలాంటి వాళ్ళు. సో దివ్య కొంచెం చూసి ఆచితూచి బాగా ప్రవర్తిస్తే బెటర్ ఏమో. ఎందుకంటే బయట చూసి వెళ్ళింది ఆవిడ, ఇలాంటి పెంటలు పెట్టుకుంటే నాకు అర్థం కావట్లే. పైగా ఆవిడకి చాలా రిస్క్. ఇప్పుడు ఈ వారం ఆవిడే డేంజర్ జోన్ లో ఉంటారు, నాకు తెలిసి మాక్సిమం ఆవిడ వెళ్ళిపోవచ్చేమో. సో అది పరిస్థితి. సో నిన్న ఎపిసోడ్లో అయితే ఇలా జరిగింది గైస్ మొత్తానికి. అండ్ నామినేషన్స్ ఎవరెవరు అయ్యారు మీ అందరికి చెప్పాను. నామినేషన్స్ 2 పూటలు 2 రోజులు సాగదీశారు. సో నామినేషన్ 6 ఉంటారు. భరణి గారు ఫ్యామిలీ అంతా వచ్చినట్టు ఆదిరెడ్డి గారిని చెప్పారు కదా, ఆదిరెడ్డి గారు భరణి గారు ఫ్యామిలీ అంతా నామినేషన్స్ లో ఉన్నారనమాట. సో అది మ్యాటర్. ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ప్రతిదీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వైల్డ్ కార్డ్స్ లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా,
అది కూడా కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా చిరాకు దొబ్బే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా వైల్డ్ కార్డ్స్ లో, అది కూడా కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా మాట్లాడాను, పాయింట్స్ అన్ని బాగానే పెట్టాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే ప్లీజ్ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. 10,000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాము. మన కుటుంబంలో ప్లీజ్ చేరండి. మనందరం ఒక ఫ్యామిలీ. మన కుటుంబంలో దయచేసి చేరండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.